నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 8వ తేదీ తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు। సోమవారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం పాల్గొంటుందని తెలిపారు। గుంటూరు బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। గురువారం 8/8/2024 ఈ నెల ఫిబ్రవరి 8వ తారీఖు నాడు గురువారం ఉదయం 9-10 మధ్యలో మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రఘువీరెడ్డి గారు, కేపీ రామచంద్రరావు గారు, రుద్రరాజు గారు, జేడి శీలం గారు, మస్తానవల్లి గారు, లింగశెట్టేశ్వరరావు గారు వాళ్ళందరూ వచ్చి కొలకలూరులో 9:30కి రచ్చబండ కార్యక్రమం మొదలు పెడుతున్నాం। కొలకలూరు జెండా సెట్ బజార్ సెంటర్లో, జెండా సెట్ సెంటర్లో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు 2009లో గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి అని దాని గురించి ఆలోచించి దానికి సొల్యూషన్ ఏంటంటే అక్కడ లోకల్ ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామంలో ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అక్కడ 10 మంది ఉండసాట అక్కడ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుని, వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుని, సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు ఏ రకంగా మనం పరిష్కారం చేయాలి, అలా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునే భాగమే ఒకటి పాదయాత్ర, 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల వల్ల కానీ విభజించిందనే కోపంతో కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దగ్గరకు తీసుకోలేదు। ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కూడా ఆ రోజున హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు। వారు కాంగ్రెస్ జెండా అవతరణం చేసేవారు కూడా చనిపోయింది। కాబట్టి వారి తనయురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారు మా నాన్నగారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అన్నీ అమలు జరగటం లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి నాన్నగారి కోరికలన్నీ కూడా అమలు చేయాలని ఆమె కోరిక। వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు। శానిటేషన్ పనులను పరిశీలించారు। కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు। అదేవిధంగా పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు। ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు।
ఈ రోజున 40 వార్డులో భాగంగా 32వ వార్డుకి పర్యటిస్తానికి వచ్చాము. అలానే ఈ 6 వార్డులకు సంబంధించిన డ్రైన్స్ అనేది అక్కడ పూడిక లేక అక్కడ ఆగిపోవటం జరిగింది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని అలానే త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని ప్రజలు మా దృష్టికి రోడ్డు సమస్య ఒకటి, డ్రైన్స్ ఒకటి తీసుకొస్తాం జరిగింది. వెంటనే పరిష్కరిస్తామని. అలానే ఈ షాపులు వల్ల వాళ్ళంటే బాగా స్లాబ్ లాగా పరిచేస్తారు కాలువ మీద. మెట్లు ఒకటి నిర్ణయించుకుంటా వాటర్ కూడా ఆగిపోవటం జరిగింది. అది వెంటనే పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తామని, ప్రజలకి త్వరలోనే దాన్ని వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని కోరుకుంటూ. పట్టణంలో 34, 33, 34, 32 వార్డు మీద నుంచి వెళ్ళే డ్రైన్స్ పనులన్నీ మన చైర్మన్ గారు శుభ్రంగా తీయించారు. ఈ రోజున వార్డు పర్యటన విభాగంలో మొత్తం క్లీన్ చేయించారు, శుభ్రంగా చేయించారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కొద్దిగా రోడ్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. కాలనీ కట్టించినప్పుడు 25 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు ప్రజలందరూ వాళ్ళకి అప్లికేషన్లు మొరబెట్టుకున్నారు. కొన్ని రోడ్లు కట్టించారు, మిగతా రోడ్లు చేస్తామని చెప్పేసి మాటిచ్చారు. కానీ ఈ డ్రైను 6 వార్డులు దాటి నిమ్మకాయల అడ్డు కాడికి వెళ్ళిద్ది ఈ డ్రైను. అటువంటి డ్రైన్ను పూడికి తీసి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఆ 3 ఏళ్ల క్రితం తీయించిన పూడికని ఈరోజు శుభ్రంగా చేయించారు. ఈ నెల 8వ తేదీ ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దారా రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని దారా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న సమస్యలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ అవలంబించే విధానాలని వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ పోరాడలేకపోవటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఏ పార్టీ కూడా ప్రజల పట్ల మమేకమయ్యి ప్రజలకున్న సమస్యలని వాటి పట్ల పోరాటాలను చేయలేకపోవటాన్ని గమనించి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి నాయకత్వం చేపట్టి ప్రజలకున్న సమస్యల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలని, గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన హామీలని, విభజన హామీలని, ప్రత్యేక హోదాని, విశాఖ రైల్వే జోన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని, అలాగే పోలవరాన్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వీటన్నిటిని కూడా ఎంతో ధైర్యంగా రాజశేఖర రెడ్డి కూతురుగా, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతని పుణికిపుచ్చుకున్నట్టుగా షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకత్వం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఒక వీర మహిళల ఎదుర్కొంటుంది, బీజేపీ నియంత్రణని ఎదుర్కొంటుంది. ఆ భాగంగా ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతని చాటుకుంది. అలాగే రేపు అనగా 8వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పార్లమెంటు, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మన కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి షర్మిల గారు ఇచ్చే. భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమం గురించి శిక్షణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు అడప సంపత్రాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ నెల 9, 10, 11 తారీఖుల్లో జరగనున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని 24 గంటలు ఒక గ్రామంలో ఉండి ఆ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలను కలిసి
ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో 9, 10, 11 తేదీల్లో ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను. విజయభాస్కర్ రెడ్డి గారు జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఈ విషయాలు తెలియజేయడానికి రావటం జరిగింది. ప్రతి కార్యకర్త 9వ తారీఖు, 10వ తారీఖు, 11 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం 10 గంటలకల్లా ఆ గ్రామంలో ఉండి, రెండో రోజు 10 గంటల దాకా అక్కడే ఉండి, ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒక ఇంట్లో భోజనం, ఒక ఇంట్లో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి ఏదైతే సంక్షేమ పథకాలు వచ్చినాయో వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, రాని లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటట్లు వాళ్ళతో సచివాలయంలో అప్లై చేయించి వారికి వచ్చేటట్లు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి, కన్వీనర్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కన్నెగంటి ప్రశాంత్, పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవనాయుడు, సాయి గుప్తా, అడుసుమల్లి సుధాకర్, బిడ్రా కనకదుర్గ, అనంతాచార్యులు, గాన కళావతి తదితరులు పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో కార్యకర్తలకి ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి జిల్లా కన్వీనర్ అయిన శ్రీ ఎడ్లపాటి స్వరూపరాణి గారు, అదేవిధంగా కో కన్వీనర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, తెనాలి పట్టణాధ్యక్షుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఉందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడకపోగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో వాటన్నిటికీ స్టిక్కర్లు వేసుకొని అవి తమ పథకాలుగా చెప్పుకోవటమే కాకుండా కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలందరికీ కూడా ఇవన్నీ తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం. తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమం యొక్క శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గారు శ్రీమతి ఎడ్లపాటి స్వరూపరాణి గారు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా ఉన్నారు. సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి గారు కో కన్వీనర్గా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని, ఆ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి జరగలేదన్న వారికి సమాధానం ఇవ్వటం కోసం గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన ఈ పల్లెకి పోదాం కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ గ్రామంలో 24 గంటల నుండి ఆ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అన్ని తరగతి వారిని కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారు పొందుతున్న లాభాలని, వారు పొందవలసిన లాభాలను కూడా మనం కనుక్కోవటం, అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.